హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజు మార్కెట్‌లో మేజర్ న్యూస్ ఏంటి? అలానే క్రిప్టో ఆహ్, మార్కెట్ సిట్యుయేషన్ ఎలా ఉందన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మనకు చూస్తే మాత్రము లాస్ట్ ఫ్యూ డేస్ నుంచయితే బిట్‌కాయిన్ కొంచెము సైడ్ వేస్ కంటే కూడా డ్రాప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 7 డేస్‌లో చూసినా కూడా మనకి 71,000 జస్ట్ ఒక 5థ్ జూన్ రోజు అంటే లాస్ట్ వీక్ క్రాస్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 67,000 వరకైతే వచ్చింది. సో దీనికి మేజర్ రీజన్స్ ఏంటి అన్నది కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో బేసికల్‌గా మనకి చూస్తుంటే ఏమవుతుంది అంటే ఈరోజు ఎప్పుడైతే మనకి 17 డేస్ కంటిన్యూయస్‌గా ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయితే 17 డేస్ పాజిటివ్‌గా ఉండే. నిన్న సడెన్‌గా ఒక్కసారి మాత్రం నెగెటివ్‌కి టర్న్ అయ్యాయి. సో ఈటీఎఫ్ ఫ్లోస్ అయితే మొత్తం డ్రై అయిపోయి దట్ టు ఆల్మోస్ట్ అవుట్‌ఫ్లోస్ అంటే 64 మిలియన్స్ ఆఫ్ బిట్‌కాయిన్ సోల్డ్ అయింది నిన్న. సో దానికి మెయిన్ దీనివల్ల మనకి ఈ ఇన్‌స్టిట్యూషనల్ ఈటీఎఫ్స్ ఒకసారి అవుట్‌ఫ్లో ఉండడం వల్ల దాని మీద అయితే మనకి నెగెటివ్ ఇంపాక్ట్ అయితే మనకి క్రిప్టో మార్కెట్ మీద పడ్డది. దానికి తోడు మళ్ళీ ఈరోజు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఏషియాలో అంటే చైనాలో స్టాక్ మార్కెట్ అయితే కొంచెం డ్రాప్ అయింది. సో అది కూడా మనకి ఇప్పుడు ఈ క్రిప్టో మీద ఇంపాక్ట్ అయితే ఉంది. దానివల్ల కూడా మనకి ప్రైస్ కొంచెం డ్రాప్ అయింది. మనం మామూలుగా రెగ్యులర్‌గా చూస్తుంటాం యూఎస్ స్టాక్ డౌన్ అయినప్పుడు క్రిప్టో డౌన్ అవుతుంది. ఇప్పుడు ఆ చైనీస్ ఎఫెక్ట్ అలానే ఇప్పుడు సేమ్ చైనాలో స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు మాత్రం ఆ ఎఫెక్ట్ మనకి మన క్రిప్టో మార్కెట్ మీద అయితే పడింది. అలానే ఇంకొకటేంటంటే, ఇంకొక మెయిన్ రీజను ఈ వీక్ ఎఫ్ఓఎంసి అంటే యూఎస్‌లో ఇంట్రెస్ట్ రేట్, ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ గురించి రేపు మీటింగ్ అయితే ఉంది. అలానే ఇన్‌ఫ్లేషన్ డేటా గూడా రేపొస్తుంది. సో, దానివల్ల గూడా మనం ఎప్పుడు చూసినా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా చాలా వీడియోస్‌లో డిస్కస్ చేసినా గూడా, ఎప్పుడైతే ఈ డేటా వస్తుందో దానికంటే 1, 2 డేస్ ముందైతే మార్కెటు కొంచెము యాంటిసిపేషన్ మోడ్‌లో ఉండి మార్కెట్ అయితే డిప్ అవుతుంది. బేస్డ్ ఆన్ థట్ డెసిషన్ మనకు మళ్ళీ కొంచెం అప్ ట్రెండ్‌కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ రేటు రిడక్షన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మార్కెటు. సో, మరి అది ఎంతవరకు ఉంటుందన్నది రేపు చూడాలి. దాన్ని బట్టి మళ్ళీ మనకి మార్కెట్ అప్ అండ్ డౌనా అన్నది ఆహ్, తెలిసిపోతుంది. బట్ ఈ మెయిన్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచయితే ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ వల్ల పాజిటివ్ ఉన్నది కాస్త నెగెటివ్ అయితే మారిపోయింది. అలానే ఇంకొక మేజర్ న్యూస్ చూస్తే మనకి ఈరోజైతే జీకే సింక్ ఎయిర్ డ్రాప్ చెక్కర్ అయితే లైవ్ వచ్చేసింది. అంటే మీలో ఎవరన్నా జీకే సింక్ ఎయిర్ డ్రాప్ ఫార్మ్ చేస్తుంటే మీరు జస్ట్ వాలెట్ అడ్రెస్ ఇక్కడ పేస్ట్ చేస్తేనైతే మీకు అలొకేషన్ ఎంత అని తెలుసుకోవచ్చు. బట్ నేను ట్విట్టర్‌లో అబ్జర్వ్ చేస్తుందేంటంటే చాలా మటికి రియల్ యూజర్స్‌కైతే ఎక్కువ అలొకేషన్ అయితే రాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ జీకే స్కామ్ అని ట్రెండింగ్‌లో గూడా అవుతుంది. అంటే ఆహ్, ఏమైందంటే వచ్చిన వాళ్ళకే చాలా మటుకు అంటే ఇప్పుడు కొందరు సిబిల్స్ ఎక్కువ వాలెట్స్‌తోని చేస్తున్న వాళ్ళకి ఆల్మోస్ట్ 100,000 వరకైతే వచ్చింది. అంటే తక్కువ అమౌంట్‌తోని ఫార్మ్ చేస్తున్న వాళ్ళకి రియల్ యూజర్స్‌కి అంత ఎక్కువ రాలేదు. సో, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఈ కమ్యూనిటీ అంటే ఇంత అందరూ గొడవ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా చేంజ్ చేసి అలొకేషన్ చేంజ్ చేస్తారా అన్నది లేదా అన్నది కూడా మనం చూడాలి. వాళ్ళేం చేశారంటే మినిమమ్ 450 అన్నారు. మళ్ళీ అందులో కూడా సర్టెన్ క్రైటీరియా రీచ్ కాకపోతే ఆ అలొకేషన్ కూడా క్యాన్సిల్ చేశారు. సో, బేసిక్‌గా మినిమమ్ 450 జీకే టోకెన్స్ అలానే మాక్సిమం 100,000 జీకే టోకెన్స్ అయితే చాలా అలొకేషన్ చేశారు. చూడాలి మరి మిగతా 450 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఇస్తారా అన్నది మనము ఒకవేళ వస్తే నేను ఈ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో, మనకి మేజర్‌గా అయితే ఈ ఫెడ్ రేట్ కట్స్ రేపైతే మీటింగ్ ఉంది. అది కీ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. సో, దానివల్ల మనకి ఈ వీక్ సిట్యుయేషన్ ఎలా ఉంటున్నదన్నది తెలుస్తుంది. అలానే ఇప్పుడు మనకి ఈ లాస్ట్ వీక్‌లో చూసుకుంటే ఈ పొలిటికల్ మీమ్ కాయిన్స్ ఇవైతే మనకి కొంచెం పంపులో ఉండే. బట్ నిన్నటి నుంచి అయితే అంతా డంప్ అయిపోయింది. బట్ ఎక్కువగా అంటే ఈ లాస్ట్ 1 వీక్‌లో చూసుకున్నా గూడా మనకి ఎక్కువ గ్రోత్ ఉన్నదైతే మీమ్ కాయిన్స్ అని చెప్పుకోవచ్చు. దట్ టు బ్రెట్ అయితే ఫినామినల్‌గా రన్ అయింది. నేను ఆల్మోస్ట్ మీకు 1 ½ మంత్ నుంచి గూడా చాలా సార్లు చాలా వీడియోల్లో ఈ బ్రెట్ గురించి చెప్పాను. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఇది 19 సెంట్స్ వరకెళ్ళి మళ్ళీ ఇప్పుడు 15 సెంట్స్‌కొచ్చింది. నేను ఫస్ట్ వీడియోలో కవర్ చేసినప్పుడు ఇది ఆల్మోస్ట్ 3 సెంట్ ఉండే. సో, ఆ టైంలో మీలో ఎవరైనా బై చేసుంటే ఈజీగా 5x రిటర్న్స్ అయితే వస్తుంటాయి. మనం చాలామంది అంటుంటారు కదా! 5x, 10x, 100x రిటర్న్స్ కోసం. సో, అలాంటి వాళ్ళకైతే ఈ కాయిన్ ఆ స్టార్టింగ్ స్టేజ్‌లో బై చేసిన వాళ్ళకైతే గుడ్ ఉండే. బట్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్ అన్నది 1.5 బిలియన్ అయింది. సో, మేబీ డ్రాప్ అయినా గూడా 1 బిలియన్ కంటే తక్కువ పోకపోయుండొచ్చు. సో, మోస్ట్‌లీ 1 బిలియన్ దగ్గర ఆగిపోతుండొచ్చు డిపెండింగ్ ఆన్ ద మార్కెట్. బట్ మీరు ఒక్కసారి
ఇప్పుడు బేస్ మీమ్ కాయిన్స్ చూసుకుంటే మనకి బ్రెడ్ డిజైన్ అయితే టాప్‌లో ఉంటాయి. అలానే ఈ టోషి గూడా సో, దాంతో పాటు ఈ బేస్ ఎన్‌జీ అని గూడా ఈ లాస్ట్ 1 వీక్ నుంచి గూడా మనకి చాలా హై అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బేస్ వాళ్ళు ఈ సమ్మర్‌లో ఆన్ చైన్ సమ్మర్ అని జెప్పేసి ఎక్కువగా ప్రమోట్ జేస్తున్నారు. సో, నేను ఎక్స్‌పెక్ట్ జేస్తున్న దాన్ని బట్టి మార్కెట్ రిసర్చ్ చేస్తున్న బట్టి దాన్ని బట్టి ఏంటంటే ఈ సమ్మర్‌లోనైతే బేస్ ఈకోసిస్టమ్ పైన గూడా మనకి ఎక్కువ ఫోకస్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో, బేస్ ఈకోసిస్టమ్‌లో ఉన్న ఏ కాయిన్స్ అయినా గూడా కొంచెం కంపేర్ టు డిఫరెంట్ చైన్స్ మంచిగా పెర్ఫార్మ్ చేస్తుండొచ్చు అని జెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు కాయిన్ బేస్ వాళ్ళు స్మార్ట్ వాలెట్ అని జెప్పేసి ఒక కొత్త వాలెట్ కాన్సెప్ట్‌ని గూడా రిలీజ్ జేస్తున్నారు. అదేంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా జెప్తాను. ఆ స్మార్ట్ వాలెట్ ఎలా సెటప్ జేసుకోవాలి ఏందంటే బేసిక్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనము సీడ్ ఫ్రేజ్ ఉంటుంది గదా! ఈ స్మార్ట్ వాలెట్‌తోని ఆ సీడ్ ఫ్రేజ్ అవసరం లేదు. ఐదర్ యువర్ ఫేస్ ఐడీ ఆర్ ఫింగర్ ప్రింట్ మీ ఫోన్‌లో ఉండే ఫింగర్ ప్రింట్ స్కానర్ వాటితో కలిసి వాలెట్ క్రియేట్ జేసుకోవచ్చు. ఒకవేళ మీకు సీడ్ ఫ్రేజ్ నోట్ జేసుకోవాలా లాస్ అయితామన్న టెన్షన్ ఏముండదు. సో, లిటిల్ బిట్ ఈజియర్ అన్నట్టు ఆ వాలెట్స్ యూజ్ జేయడము. అది నేను మళ్ళీ డీటెయిల్‌గా కవర్ జేస్తాను. సో, ఇవి మనకి మేజర్‌గా ఈ జస్ట్ క్విక్ అప్డేట్ మార్కెట్ సిట్యుయేషన్ గురించి గూడా చేయడానికి మోస్ట్‌లీ ఈ వీక్ కొంచెం డౌన్ ట్రెండ్‌లోనే ఉండే ఛాన్సెస్ ఉంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మళ్ళీ ఫెడ్ డాటా. అలానే లేటెస్ట్ మార్కెట్ న్యూస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.